గురించి మాట్లాడతాం. మేము ఇచ్చాం అన్న రోజు నుంచి కలిపి 3,000 కలిపి మొదటి నెల 7,000తో మళ్ళీ అవాతాతలకి 1వ తారీఖున పెన్షన్, ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ రిలీజ్ చేస్తున్నాం. అలాగే తల్లికి వందనం, 2 బిడ్డలకి ఇస్తానని చెప్పేసి ఒక బిడ్డకి 15,000 ఇస్తానని చెప్పి మళ్ళీ 13,000 ఇచ్చిన మోసక అడివి నువ్వు. మేము 2 కాదు 3 కాదు ఎంతమంది బిడ్డలున్నా అందరికీ ఇస్తా ఉన్నాం. దాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఎందుకు తొందర? మా సూపర్ 6లో పెన్షన్లు ట్రాక్ ఎక్కించాం, గ్యాస్ సిలిండర్లు ఎక్కించాం, అన్నదాత సుఖీభవ, ఇక మరి తల్లికి వందనం. ఈ రాష్ట్రాన్ని అప్పుల గుండంలో ముంచేసి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడతావా? శుద్ధులు చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలకి నాకు ఈయన, నీ బ్రతుకంతా అవినీతి, నీ బ్రతుకంతా దోపిడీ. ఈరోజు గ్రామాల్లో మొన్న పశువేమల గ్రామంలో 3 నెలల క్రితం ఒక కుటుంబ నేపథ్యంలో ఒక వ్యక్తిని అల్లుడిని మామ తాలూకా వాళ్ళు బావమర్దులు దాడి చేస్తే మరి మేము ఆ రోజు మాట్లాడలేదే వైసీపీ వాళ్ళు దాడి చేశారని. నువ్వు శవాల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని చెప్పి మాట్లాడతావా? అంటే మొదలు దాడి చేసింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళు. శవం కనపడితే చాలు, వీళ్ళకి ఆగదు. ఈ రాష్ట్రం శవాల గుట్టగా మారాలి, అప్పుడు కానీ వీళ్ళ కాంక్ష తీరదన్నమాట. నేను అనేక సందర్భాల్లో చెప్తున్న ఈ 6-7 నెలలు కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని మొన్న ఒక ఫాస్టర్ మృతి విషయంలో మీరు చూశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చూసింది ఏం జరిగిందో. 2 వ్యక్తులు అసలు అక్కడ ఏమీ జరగని దానికి రెచ్చగొట్టి రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి ఈయన తొత్తులతోటి మాట్లాడించాడు. ఎవరైనా కావచ్చు, 2 వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే చట్టం తన పని తను చేస్తుంది, దోషుల్ని నిలబెడుతుంది. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటానికి వాడేవుడు? అసలు వాడు వెనకున్న వాడేవుడు?